హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, అదేవిధంగా మహిళా సోదరిమణులకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి, అదేవిధంగా డైలీ బిగ్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకు అందించడం జరుగుతుంది. మన ఛానల్ని చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. మీ శ్రేయాభిలాషులకు కానీ, మీ వాట్సాప్, మీ ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా మీ ఫేస్బుక్లలో కానీ ప్రతి ఒక్కరి దాంట్లో కూడా వీడియో అనేది షేర్ చేయండి. వీడియోలో షేర్ చేస్తే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది యావత్ తెలంగాణ ప్రజానికాలకు కూడా అందరికి కూడా వీడియో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. లేట్ చేయకుండా వివరాలను ఒకసారి ఇక్కడ పరిశీలించినట్లయితే, ఈ రోజు నుంచే పెన్షన్లు పంపిణీ, జూలై పెన్షన్లు రిలీజు, 15వ తేదీ వరకు పంపిణీ. వివరాలకు వీడియో చూడండి. తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి జూన్ వరకు అందరికీ ఆసరా పింఛన్లు అయితే చాలా వరకు కూడా 99% అర్హుల ఖాతాలో అయితే జమ కావడం జరిగింది. రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వారికి జూలై 1వ తేదీ నుంచి దాదాపు 8వ తేదీ వరకు దాదాపు చూసుకుంటే ఒక 7 రోజుల పాటు జూన్ నెల పెన్షన్లు అయితే పంపించేస్తారు. ఈ పెన్షన్ పంపించేసిన అనంతరము జూలై పెన్షన్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. జూలై పెన్షన్ అనేది 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అందరూ కూడా జూలై నెల ఆసరా పెన్షన్లు ఏవైతే వృద్ధులకు 4,016, వికలాంగులు 6,016 ఏదైతే పెన్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా వారి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీటితో పాటు ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కూడా జూలై నెల పెన్షన్లు కూడా వర్తించే విధంగా ప్రభుత్వం అయితే వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. దాదాపు ఒక 15 రోజుల పాటు జూలై నెల పెన్షన్ అనేటివి అందరి ఖాతాలో విడుదల వారీగా కూడా జమ కావడం జరుగుతుంది. డిస్టిక్ పరంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెన్షన్ అనేటివి వారి యొక్క అర్హులను లిస్టుకు సంబంధించి ఎంతవరకు ఉన్నాయో అంతవరకు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. క్యాబినెట్ భేటీ అయితే ఈరోజు అయితే మరి కాసేపట్లో కొనసాగుతున్న నేపథ్యంలో పెన్షన్ల పెంపుపై కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పెరిగిన పెన్షన్లు కూడా అందరికీ అందజేసే దిశగానైతే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందని చెప్పడం ఎటువంటి సందేహం అయితే లేదు. మీకు డైలీ అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పెండింగ్లో ఏదైతే పెన్షన్స్ బకాయిలకు సంబంధించి ఉన్నాయో, అంటే చాలా వరకు కొంతమందికి జనవరి, ఫిబ్రవరి, అదేవిధంగా మార్చి ఇలా 3 నెలల పాటు పెన్షన్లు రాని వారు చాలామంది అయితే ఉండడం జరిగిందని ప్రాథమిక సమాచారం. వారికి పెన్షన్ అనేటివి ఈ జూలైలోనే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ జూలై నెల పెన్షన్ ప్లస్ ఆ యొక్క 3 నెలల పెన్షన్ కలిపి దాదాపు ఒక 4 నెలల పెన్షన్ అనేటివి ఎవరైతే రాని వారు ఉన్నారో రాని వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. వీటిపై మరి ప్రభుత్వం అయితే తాజాగా ఉత్తర్వులు, తాజా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా వీటిపై సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకైతే వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా వీటితో పాటు గత వీడియోలో కూడా చూసుకున్నాము, డయాలసిస్ పేషెంట్స్, అదేవిధంగా హెచ్ఐవి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరిద్దరికి కలిపి దాదాపు డయాలసిస్ పేషెంట్లకు, హెచ్ఐవి పేషెంట్లకు దాదాపు 2,016 రూపాయలు అనేది పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే అందజేయడం జరుగుతుంది. దాదాపు డయాలసిస్ పేషెంట్లకు దాదాపు ఒక 4,021 మందికి ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరిగింది. హెచ్ఐవి పేషెంట్ల నుండి దాదాపు ఒక 13 నుంచి 16 దరఖాస్తులు వచ్చాయని ప్రాథమిక సమాచారం. వారికి కూడా ప్రభుత్వం అయితే ఆదుకునే దిశగా ప్రభుత్వం అయితే 2,016 రూపాయలు వారికి కూడా అందజేయాలని ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించి దీనిపై సీఎం గారు స్పందించి డయాలసిస్ పేషెంట్లకు, హెచ్ఐవి పేషెంట్లకు త్వరలోనే పెన్షన్ అయితే మంజూరు చేశాం. వీటిలో డయాలసిస్ పేషెంట్లకు అయితే పెన్షన్ అనేది ఆల్రెడీ కూడా వారి యొక్క అకౌంట్లో అనేది పడడం జరిగింది. వీటితో పాటు మిగతా వారందరూ కూడా పెన్షన్ అనేటివి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరి ఖాతాలో టైకీ పడతాయని ప్రాథమిక సమాచారం. ఏది ఏమైనా పెన్షనర్స్కి ఇది గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. అదేవిధంగా పెన్షన్ తీసుకున్న
వారు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా మీకు పెన్షన్ పడినట్లయితే మీ యొక్క సందేహాలను అదేవిధంగా పడిన పెన్షన్ అన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ యొక్క తప్పకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ను మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు పడిన పెన్షన్లు పాత పెన్షన్లు 4,16, 6,16 పడ్డాయా, లేదంటే కొత్త పెన్షన్లు పడ్డాయా, ఇవన్నీ కూడా మీకు కామెంట్ రూపంలో వ్యక్తీకరిస్తే మీకు దానికి స్పందించి మరి ఎంతవరకు ఈ యొక్క ఆసరా పెన్షన్ అనేటివి రిలీజ్ అవుతున్నాయి, ఎంతవరకు రిలీజ్ అవ్వట్లేదు, ఎంతమంది పడుతున్నాయని తెలుసుకోవడానికి మనకు కూడా ఒక సమాచారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సమాచారాన్ని కూడా అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జూలై నెల పెన్షన్లకు సంబంధించి చాలా వరకు కూడా అందరి మ్యాక్సిమం కూడా అందరికి పడతాయి. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు సర్పంచ్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో సర్పంచ్ ఎలక్షన్స్ దృష్ట్యా ఈ పెన్షన్ అనేది అందరూ కూడా రిలీజ్ అవుతాయి. మహిళలకు సంబంధించి కూడా 2,500 రూపాయలు కూడా